మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచందర్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. రీసెంట్గా ఒక మూవీ ట్రెండ్ అవుతుంది, మహా అవతార్ నరసింహ అని. దాని గురించి మీకు తెలిసిన విషయాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యునమామ్యహం. లక్ష్మీ నరసింహస్వామి అంటేనే అత్యంత ఉగ్రరూపుడు అని అందరూ అనుకుంటారు. స్వామివారికి సంబంధించి వచ్చినటువంటి మూవీ ఏదైతే ఉందో మహా అవతార్ నరసింహ అని చెప్పి, అది పూర్తిగా అసలు అక్కడ ప్రారంభమే ఆ యొక్క సినిమాలో కానీ నిజంగా జరిగినటువంటి మన యొక్క పురాణ ఇతిహాసాల్లో ఉన్న భాగంగా తీసినటువంటిది. అందరికీ ఏంటంటే ఏదైనా సరే హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, అసలు ఎక్కడైనా సరే అవతారము దాల్చేటువంటి అవకాశము లేనటువంటి వాడు అవతారం దాల్చడమే మన యొక్క హైందవ ధర్మంలో మనం చూస్తాం. అవ అనంటే దిగి రావటం, తార అంటే నక్షత్రం. మనం నక్షత్రాన్ని చూడగలమా? చూస్తాం. కానీ దాన్ని వెళ్ళి తాకగలమా? దాని మీదికి వెళ్ళగలమా? లేదు. అది అత్యంత దూరంగా ఉంటుంది. అది కేవలం చూడుటకు మాత్రమే ఉంటుంది. అలాంటి తారగా ఉండేటువంటి వాడు ఈ భూమి మీద ఒక రూపము దాల్చి దిగితే దాన్ని అవతారము అని అంటారు. అలా ఇవన్నీ కూడా ఉన్న అవతారాలన్నీ కూడా ఎట్లా అంటే అత్యంత హేయంగా కోరుకునేటువంటి రాక్షసుల యొక్క ఆలోచన విధానం అది. ఉదాహరణకు ఈ హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు ఇద్దరు అన్నదమ్ములు తపస్సు చేసి వరం పొందుతారు అన్నమాట బ్రహ్మదేవుడితోని. నాకు మృత్యువు లేకుండా కావాలంటే ఎవరికి పడితే వాడికి మృత్యువు లేకుండా వరాలు వేయడం కుదరదు స్వామి, ఇంకేదన్నా కోరుకో అని అంటే, ఒక పని చేయట్లయితే అని చెప్పి డిఫరెంట్గా కోరుకోవాలిగా, డిఫరెంట్గా ఇంతవరకు లేడుగా. అందుకని మనిషి కాదు, మృగము కాదు, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, పొద్దున కాదు, రాత్రి కాదు, ఇలాంటి ఒక సందర్భంలో ఇలాంటి వాడి చేత నాకు మరణం ఉండాలి అని కోరుకుంటాడు. అందుకని స్వామివారి యొక్క అవతారం అనేటువంటిది అలా దాల్చారు. ఇప్పుడు మనకు చాలామంది ఏమంటారంటే అవతారం అండి ఎందుకండి, హిరణ్యకశపుడిని అంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడు ఇద్దరు ఉంటారు. ఈ హిరణ్యకశపుడి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రహ్లాదుడు. అయితే స్వామివారు అసలు ఆవిర్భావం కావడానికి గల కారణం ఏంటంటే భక్తికి ఆయన కారణమయ్యాడు. మనందరికీ తెలుసు భక్త ప్రహ్లాద లక్ష్మీ నరసింహస్వామి అంటే విష్ణు యొక్క భక్తుడు. అదే హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు ఇద్దరు అన్నదమ్ములు. అందులో హిరణ్యకశపుడు ఏంటంటే పూర్తిగా ఈ యొక్క శివారాధకుడు, విష్ణు ద్వేషి. ఇంకా మాట్లాడితే నేనే దేవుడిని అంటాడు, అహం బ్రహ్మాస్మి. రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా హిరణ్యకశపుడి యొక్క నామస్మరణమే చేయాలి తప్ప ఇంకెవరి నామం చేయకూడదు అని చెప్పి. చాలామంది హిందూయేతరులు కూడా మన యొక్క ధర్మం గురించి చాలా రకాలు మాట్లాడతారు. హోలీ అంటే ఏంటో తెలుసా? అసలు ఆ హోలీ రోజున ఈ యొక్క హోలిక అనేటువంటి రాక్షసిని ఎందుకు చంపారో తెలుసా? అసలు ఆ స్త్రీని చంపితే పండగ చేసుకోవడం ఏంటని నోటికొచ్చింది మాట్లాడతారు. వాస్తవంగా హోలిక ఏమో పెద్ద పుణ్యాత్మురాలేం కాదమ్మా. హిరణ్యకశపుడి యొక్క చెల్లెలు ఏం చేసింది, తనకు మంటల్లో కూడా మొత్తం దహించకుండా ఉండేటువంటి వరం ఉంది. ఎంత మంటల్లోకి వెళ్ళినా తను ఏం కాలదు. కాబట్టి ఈ పిల్లవాడిని చంపు అని పంపిస్తే ఒళ్ళో కూర్చోబెట్టుకొని కూర్చుంది. అప్పుడు ఏమైంది, తన అత్తకున్నటువంటి వరం అబ్బాయికి వచ్చింది. ఆ పిల్లవాడు మొత్తం దహనం కావాల్సింది ఆ దహనం అయిపోయింది. ఎందుకు? విష్ణు నామం చెప్పినందుకు. ఈ భూమి మీద 10 లక్షల జీవరాశులు ఉంటే 9,99,999,999 జీవరాశులు కూడా దైవనామాన్ని చెప్పలేవు. మనం మాత్రం దేవుడి యొక్క నామాన్ని చెప్పగలం. అంతటి అదృష్టం భగవంతుడు మనకు మాత్రమే ఇచ్చాడు. మరి మనం ఏం చేయాలి? పొద్దున్నే లేస్తే రీల్స్ చూడాలి, లేకుంటే కొరియన్ సినిమాలు చూడాలి. చాలా మందికి ఈ సినిమా అనేటువంటిది వచ్చిందన్న సంగతి కూడా తెలియదు. మహా అవతార్ నరసింహన చూద్దాంలే అని వేరే వాడికి వెళ్ళి ఇక టైం లేక పిల్లలు ఏదో 3D సినిమా అంటున్నారు కదా అని చూస్తే చాలామంది హౌస్ఫుల్ చూపిస్తున్నారు. ఎందుకంటే
అంత అడ్వాన్స్డ్గా ఆ మూవీని పూర్వం నుంచి అనాది కాలం వరకు జరిగినటువంటివన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా ఆ మూవీలో తీయడం జరిగింది, చాలా అద్భుతంగా. దాంట్లో ఏంటంటే అసలు హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు ఎవరు, విష్ణువు యొక్క చెవి నుండి వచ్చినటువంటి వాటి నుంచి వచ్చిన రాక్షసులు వాళ్ళిద్దరు కూడా, హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు. వాళ్ళకి ఎప్పుడు కూడా విష్ణువుతో గొడవ, విష్ణువుతో వేట, విష్ణువుతోని అంత. ఈ యొక్క హయగ్రీవుడి యొక్క అవతారం కూడా అలాగే అన్నమాట. గుర్రం ముఖం ఉన్నటువంటి రాక్షసుడు నాలాగా పుట్టినటువంటి వాడే కావాలంటే విష్ణు తన తల తీసుకొని మరి ఆ యొక్క గుర్రం ముఖాన్ని పెట్టుకొని హయగ్రీవుడిగా వేదాన్ని రక్షించడానికి అవతారం. ఈ హిరణ్యకశపుని సంహరించడానికి కూడా ఈ యొక్క భక్తుడైన ప్రహ్లాదుడు ఎన్ని రకాలుగా అంటే ఒక పండు పండేంత వరకు కూడా ఎదురు చూడాలి అన్నట్టు స్వామివారు కూడా భక్తి పండాలి, బాగా అందరికీ తెలియాలి. ఇక భక్త ప్రహ్లాదుడి యొక్క భక్తి ఇప్పుడు కాదు, రాబోయేటువంటి అన్ని యుగాలు కూడా తెలవాలి. అందుకే ఆయన సప్త చిరంజీవుల్లో ఒకడు భక్త ప్రహ్లాద. కాబట్టి ఆయనకి చావనేది ఉండదు, ఎప్పుడు దైవనామస్మరణ చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు నవ నరసింహులు అంటారు గురుగారు, నిజంగా ఉంటాయా? ఖచ్చితంగా. స్వామివారు ఏంటంటే మనందరికీ తెలిసి ఉగ్ర నారసింహస్వామి అనుకుంటారు చాలామంది. స్వామివారు ఏమి ఉగ్ర రూపంలోనే ఉండరమ్మా. స్వామివారి యొక్క రూపాలు 9 రకాల రూపాలు ఉంటాయి. ఆయన ఉగ్రంగా ఉంటాడు, శాంతంగా ఉంటాడు, కరుణగా ఉంటాడు, కోపంగా ఉంటాడు, ప్రేమగా ఉంటాడు, అన్ని రకాల రూపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి నవనారసింహులు అని చెప్పి అహోబిలంలో ఉంటాయి. ప్రత్యేకంగా నవనారసింహుల యొక్క దర్శనం కోసం కావాలంటే చాలా ఎత్తుకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని రావాలి, చాలామంది వెళ్ళలేరు అక్కడికి. కాబట్టి వాటికి సంబంధించినంత వరకు కూడా ఇన్ డీటెయిల్డ్గా మనకి అహోబిలం వెళ్తే తెలుస్తుంది. స్వామివారు ఎలా అంటే ఇప్పుడు ఆయన అవతారంలో భాగంగా హిరణ్యకశపుడిని సంహరించడానికి వెళ్ళినప్పుడు స్తంభం నుంచి అడుగుతాడనమాట ప్రహ్లాదుని, ఎక్కడున్నాడు నీ విష్ణువు, ఈ స్తంభంలో ఉన్నాడా, ఈ గోడలో ఉన్నాడా అంటే ఇందుగలడందు లేదను సందేహము వలదు చక్రి ఎందెందు వెతిక నందందే కలడు అని చెప్పేసి నువ్వు ఎక్కడ చూడు స్వామివారి నిక్షితం అన్నాడు. పరమాత్మ లేకుంటే భగవత్ రూపము, ఏ ధర్మంలో కూడా దేవుడు అంటే ఎక్కడో ఉంటాడు, పలానా చోట ఉంటాడు, బంధింపబడి ఉంటాడు, ఆగి ఉంటాడు అని చెప్తారేమో. మన హైందవ ధర్మంలో ఏం చెప్తాడంటే ఇక్కడ అక్కడ నీలోనూ భగవంతుడు ఉన్నాడు, నాలోనూ భగవంతుడు ఉన్నాడు, సర్వాంతర్యామి, ఆయన లేనటువంటి చోటు లేదు అని చెప్పేటువంటిదే మన యొక్క ధర్మం. కాబట్టి ఈ ధర్మంలో ఇదే విషయం చెప్పాడు. చెప్తే నచ్చల ఆయనకి, ఈ స్తంభంలో ఉన్నాడా, ఈ రాతి స్తంభంలో ఉన్నాడా అని స్తంభం పగలగొడితే అప్పుడు మరి భక్తుడు కోరుకున్నాడు కదా, కాబట్టి అందులో నుంచి ఆవిర్భావం అయ్యాడు. మరి చనిపోవాలనుకున్న హిరణ్యకశిపుడు కోరిక ఏమిటి, అతను పొద్దున కాదు రాత్రి కాదు అంటే అసుర సంధ్యా సమయం, సాయంత్ర సమయం. అందుకనే బ్రాహ్మీ ముహూర్తంలో కూడా ఎవరైనా సరే క్రీడించిన, భార్యాభర్తలు కలిసిన లేదా అసుర సంధ్యా సమయంలో కలిసిన పుట్టేటువంటి పిల్లవాడి యొక్క అంశ కూడా అంటే పుట్టేటువంటి వాడు కూడా రాక్షస గుణములతో పుడతాడు. మనందరికి కూడా జాతకంలో 3 ఉంటాయి, మనుష్యగణం, రాక్షసగణం, దైవగణం అని చెప్పి. రాక్షసగణానికి చెందినటువంటి వాళ్ళు ఇలా పుడతారా అంటే కాదు, సాధారణంగా అలాంటి వాళ్ళు పుట్టే అవకాశం ఉంటుంది. అందుకని బ్రాహ్మీ ముహూర్తంలో కానీ లేదా అసుర సంధ్యా సమయంలో కానీ కలవకూడదు భార్యాభర్తలు. అలా కలిస్తే ఏమవుతుంది అని అంటే కొన్ని దుర్గుణములతో పుడతారనమాట. కాబట్టి ఈ విధంగా హిరణ్యకశపుడిని పొద్దున్నుంచి రాత్రి దాకా ఆగి 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 స్వామివారు అసుర సంధ్యా సమయానికి స్తంభం నుండి బయటికి వచ్చి ఆయన తీసుకొని వెళ్ళి మరి భూమి మీద ఆకాశంలో కాకుండా అంటే గడప మీద తన తొడల మీద పడుకోబెట్టి, మనిషి కాదు మృగము కాదు అంటే నరసింహస్వామి ముఖముతో, సింహ ముఖముతో కిందంతా మనిషి రూపంతో ఆవిర్భావమై ఆ యొక్క రాక్షసుని లేపి తన ఊరుల మీద కూర్చుండబెట్టి స్వామివారి యొక్క వేళ్లతోని పూర్తిగా చీల్చి ఆయన యొక్క పేగులన్నింటినీ కూడా తీసి సంహరణ చేశాడు. మరి ఇంత ఉగ్ర రూపంలో ఉన్నాడుగా స్వామి. రాక్షసుడి యొక్క రక్తం అంతా కూడా, అతను బ్రాహ్మడు మళ్ళీ రాక్షసుడు, అతని యొక్క రక్తం అంతా కూడా స్వామివారి యొక్క చేతికి అంటుకుంది కదా. విపరీతమైన మంటతో అడవిలో పరిగెత్తుతుంటే లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా మారి రావి చెట్టు, వేప చెట్టు ఎక్కడైతే కలిసి ఉంటుందో అక్కడికి తీసుకొని వెళ్ళి రావి కాయలు తీసి స్వామివారి వేళ్ళకు పెట్టిందట. అలా పెట్టి మర్రి చెట్టు దగ్గర కూడా తీసుకెళ్ళి, కొన్ని చోట్ల ఏంటంటే మర్రి చెట్టు కింద కూర్చోబెట్టిందని అంటారు, కొన్ని చోట్ల ఏంటంటే రావి చెట్టు, వేప చెట్టు. ఆ మర్రి యొక్క కాయలు లేదా రావి కాయల్ని చేతికి పెట్టడం వల్ల శాంతరూపం చెంది అమ్మవారిని ఎడమవైపు కూర్చుండబెట్టి స్వామివారు ప్రతిష్ఠ అయ్యారు. ఇలా ఉన్నటువంటి స్వామి లక్ష్మీనారసింహస్వామి. కొంతమంది కొన్ని చోట్ల నరసింహస్వామి ధ్యాన రూపంలో ఉంటారు.
ఆయన ధ్యానం చేస్తూ ఉంటారు. ఆయన ధ్యాన నరసింహస్వామి. కొన్ని చోట్ల కరుణగా ఉంటారు, అంటే ప్రేమ చూపిస్తారు. ఎలా అయినా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తీర్చేటువంటి వాడు కరుణగా ఉంటాడు స్వామి. చెట్టు కింద వెలిసినటువంటి కొన్ని నరసింహ అవతారాలు, నరసింహ రూపాలు ఉన్నాయి. ఇలా నవనారసింహులు ఉన్నారు. ప్రత్యేకంగా ఎన్ని రకాల ఈతి బాధలు ఉన్నా వారందరూ కూడా వారి యొక్క కష్టములని కూడా తొలగించుకోవచ్చు. ఇప్పటివరకు ఎవరైనా సినిమా చూడకుండా వెళ్ళి చూడడం మంచిది. ఇదేం ప్రమోషన్ కోసం చేస్తుంది కాదు, మన ధర్మం కాపాడేటువంటి ఒక ప్రక్రియ అంతే. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.